రేపు గురువారం రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేస్తే చాలు 4 వైపుల నుంచి డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి యాలకులతో ఈ పరిహారం ఆచరించండి. ఈ విధంగా చేయటం వల్ల అయితే మీ సుడి తిరుగుతుంది. మీకు అద్భుతంగా ఏంటంటే కలిసి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి. అదృష్టం అనేది మీకు వరించడానికి కూడా అవకాశం ఉంటుంది. గురువారం ఎవరైతే యాలకులతో ఈ పరిహారం చేసుకుంటారో వారికంతా కూడా శుభం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. అంటే సుగంధ ద్రవ్యాల్లో యాలకులకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కదండి. కాబట్టి యాలకులు అంటే అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారు. యాలకులతో మనం ఏది చేసినా కానీ మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే చిన్న పరిహారం ఆచరించుకోండి. అసలు గురువారం రోజు మనం ఏం పరిహారం చేసుకోవాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే యాలకులు అందరి ఇళ్లలో ఉంటాయి కదండి. ఒకవేళ యాలకులు లేవనుకోండి, మీరేంటంటే కనుక గురువారం పూట యాలకులను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల మంచిది. అలా తెచ్చుకున్న యాలకులతో ఏంటంటే కనుక మనం గురువారం పూట దీపారాధన చేస్తాం కదా, ఆ దీపంలో ఒక యాలకాయని వేసి దీపం వెలిగించుకోవాలి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. నార్మల్గా గురువారం కూడా మన ఇంట్లో మనం దీపం పెట్టుకోవచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే శుక్రవారం కూడా మనం దీపం పెడతాము. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది, కానీ గురువారాన్ని లక్ష్మీవారంగా మనం పరిగణిస్తాం. కాబట్టి ఈ 2 రోజుల్లో దీపం పెడితే ఆ 2 రోజులు కూడా యాలకాయని వేసి పెట్టడం వల్ల అదృష్టం అనమాట. ఎందుకంటే ఆగిపోయిన సంపాదన పెంచుకోవటానికి, ధన ద్వారాలను తెచ్చుకోవటానికి గుర్తుపెట్టుకోండి, ఈ దీపం మనకు ఉపయోగపడుతుంది. దీపం కొండెక్కిన తర్వాత యాలకాయని ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పాతి పెట్టాలి ఒక సైడ్కి. ఇలా చేసుకోవటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనం తెచ్చుకున్న యాలకులను ఏంటంటే అమ్మవారి పటం ముందే పెట్టుకోవాలి. యాలకులు ధనాన్ని సూచిస్తూ ఉంటాయి, రుణబాధని తీసేస్తూ ఉంటాయి, అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తూ ఉంటాయి. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా మనకు అందిస్తూ ఉంటాయి అని చెప్పొచ్చు. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. యాలకులు అదృష్టంగా కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇలా మన అదృష్ట ద్వారాలను తెరిపించడానికి యాలకులతో చిన్న చిన్న పరిహారాలు అనేవి ఆచరించాలండి. ఇలా ఆచరించినప్పుడు ఏంటంటే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మనము అంటే నార్మల్గా మన జీవితంలో మనకి ఏదైనా సరేనండి కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాం, చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కోరిక ఏదైనా సరే తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పుకునే ఈ చిన్న పరిహారం చేసుకోండి. అలా చేయటం వల్ల మీ కోరిక ఎలాంటిదైనా సరే తీరటానికి అవకాశం ఉంటుంది. గురువారం పూట యాలకులతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే తీరని కోరికైనా సరేనండి తీరటానికి అవకాశాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వకాలంలో పూర్వీకులు యాలకులతో ఈ పరిహారం చేసేవారు, యాలకులతో ఈ విధంగా ఆచరించుకునేవారు. కాబట్టి యాలకులతో ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మన కోరిక తీరుతుందని కూడా మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే ఈ పరిహారం కోసం 5 యాలకులు తీసుకోండి. ఇక్కడ ఏంటంటే కనుక చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి యాలకుల పరిహారం. అంటే పెద్దవి తీరవండి అంటే కనుక కొంచెం సమయం పడుతుంది. చిన్న చిన్నవి ఏంటంటే కనుక లక్ష్మీదేవి దయ వల్ల ఏంటంటే మనకు పరిహారం అనేది సిద్ధిస్తుంది. అన్ని విధాలుగా కూడా బాగుండటానికి, మన కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 5 యాలకులు తీసుకుని ఒక వస్త్రంలో పెట్టుకోండి. ఏ వస్త్రమైనా పర్వాలేదండి, ఇది వాడొద్దు అది వాడొద్దు అంటూ ఏమీ లేదు, కానీ నల్లటిది వాడకూడదు. మిగతాది ఏది వాడినా కానీ ఫలితాలు ఉంటాయన్నమాట. అలా తీసేసుకున్న యాలకులు ఆ వస్త్రంలో పెట్టి ఒక 11 రూపాయలు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని దాన్ని చిన్న మూటలాగా కట్టేసి ఎవరికైనా సరే పేదవారికి దానం చేయండి. ఇలా చేయటం వల్ల మనకేంటంటే కనుక మన కోరిక తీరుతుంది. అలానే కాకుండా పేదవారికి దానం చేసినట్టు ధనం మనకు అంటే మన చేతికి అందుతుంది. ఇలా మనకు 2 విధాలుగా కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించండి. గురువారం పూట చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ మీరు పొందే అవకాశం ఉంటుందన్నమాట. గురువారం పూట ఈ పరిహారం చేసుకోవటం వల్ల అయితే మన కోరిక ఎలాంటిదైనా సరేనండి తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కొన్ని కోరికలు మనకు సిద్ధింపబడవు కదా, అలాంటప్పుడు కూడా కోరిక తీర్చేసుకోవడానికి ఈ పరిహారం ది బెస్ట్గా పనిచేస్తుంది. వెంటనే ఫలితం అయితే రాదు, 48 గంటల సమయం పడుతుంది. ఆ కోరికకు సంబంధించిన వార్త వినటానికి కూడా 48 గంటల సమయం అయితే పడుతుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గురువారం పూట అండి గుర్తుపెట్టుకోండి, ప్రతి గురువారం కాకపోయినా నెలలో ఒక్కసారైనా సరే గురువారం పూట ఏంటంటే కనుక ఒక 2 యాలక్కాయలు తీసుకోవాలి. 2 యాలకులు తీసుకొని మనం ఏంటంటే కనుక చక్కగండి పూజ చేసినా చేయకపోయినా 2 యాలకులు తీసుకొని ఈ యాలకులు ఏంటంటే కనుక మన ఇంటి పసుపు డబ్బా ఉంటుంది కదండి, అందులో పెట్టుకోవాలి. యాలకులు పసుపు డబ్బాలో పెడితే ధనం ఆకర్షిస్తుందన్నమాట. అంటే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం ఏదో ఒక చేరటానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక భర్త సంపాదనను పెంచుకోవటానికి యాలకుల పరిహారం అయితే ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది కూడా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో 2 యాలకులను ఎప్పుడు పెడుతూ ఉంటారు. పసుపు డబ్బాలో యాలకులు పెట్టడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేస్తుందని ఒక నమ్మకం కూడా పురాణ గ్రంథంలోనే చెప్పబడుతుంది. కాబట్టి
ఏంటంటేనండి, రేపు గురువారం పూట చక్కగా మీరు ఇలా యాలకులను తీసేసుకుని మీ ఇంటి పసుపు డబ్బాలో పెట్టుకోండి. నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. వీలుంటే 21 రోజులకు ఒకసారి మార్చుకుంటే చాలా మంచిది. ఒకవేళ అలా కుదరదండి అనుకుంటే మీరు ఏం చేయండి అంటే కనుకనండి, నెలకు ఒకసారి మారుస్తూ ఉండండి. పాతవి తీసేసి ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో వేయటం, మళ్ళీ 2 యాలకులు తీసుకోవటం, అదేంటంటే కనుక మళ్ళీ పసుపు డబ్బాలో పెట్టుకోవడం చేస్తూ ఉండాలి. అలా చేసుకోవటం వల్ల అయితే మన జీవితం మారిపోతుంది. మనం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో వంట చేస్తే రుచి పచ్చి కూడా ఉండదు కదండి. అలాంటప్పుడు కూడా ఏంటంటే ఈ పరిహారం మనకు అనుకూలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి. గురువారం పూట ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట. మనం మంచి రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. అందుకే ఇలా గురువారం పూట 2 యాలకులు మీ పసుపు డబ్బాలు వేసి పెట్టండి. ఒకవేళ ఉన్నాయనుకోండి, నెల అయిపోయిందండి, 21 రోజులు అయిపోయాయి అంటే తీసేయండి. అడుగు భాగాన కూడా పెట్టుకోవచ్చు, మధ్య భాగంలో కూడా పెట్టవచ్చు. పసుపు డబ్బాలు ఎలా పెట్టుకున్నా కానీ ఫలితం ఉంటుందన్నమాట. యాలకులు ఏంటంటే కనుక ఆకర్షణ శక్తిని పెంచుతూ ఉంటాయి, ఇంట్లో ఉండి చెడును కూడా తీసేస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి రూపం పసుపు కదండి, పార్వతీదేవి రూపం కూడా లక్ష్మీదేవి రూపం కూడా భావిస్తూ ఉంటారు పసుపుని. అందుకే పసుపుకు మన హిందూ సాంప్రదాయాల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి పసుపు డబ్బాలో యాలకులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మనని వరిస్తుందని, అలానే కాకుండా ధనాన్ని ఆకర్షిస్తుందని ఒక నమ్మకమని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా పాటించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక యాలకులతో ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేయండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ రిజల్ట్ని మనం చూస్తాము, ఆశ్చర్యపోతాము, అలానే కాకుండా ఫలితాన్ని కూడా పొందుతామని చెప్పొచ్చు. అందుకే ఈ చిన్న చిన్న పరిహారాలను ఈ విధంగా మీరు ఆచరించడం వల్ల అయితే మంచి శుభ ఫలితం పొందే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే యాలకులతో ఏది చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ని మనం చూడవచ్చు. ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోవచ్చు. అలాగే ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ధన సమస్యతో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. డబ్బు లేక నరకాన్ని చూస్తూ ఉంటాం. జీవితంలో అప్పు పెరుగుతూ ఉంటుంది. డబ్బు అసలు కూడా చేతికి అందదు. డబ్బు రాక మనం ఏంటంటే కనుక చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి. ఎవరికైనా డబ్బు ఇస్తే అదేంటంటే కనుక చేతికి రావడానికి సమయం పడుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఉన్న డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు ఎలా జరుగుతుందో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండా మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఒక్క గురువారం అండి పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా ధనానికి ధనంతో పాటు మీ అప్పు కూడా తీరటానికి అవకాశం ఉంటుంది. ఇది 2 విధాలుగా కూడా ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది, చక్కగా అనుకూలిస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. గురువారం పూట ఈ పరిహారం చేసేటప్పుడు వంటి స్నానం ఖచ్చితంగా చేయాలి. అలా చేసేసుకున్న తర్వాత ఈ పరిహారాన్ని మనం మొదలు పెట్టుకోవాలి. ఈ పరిహారానికి ఖచ్చితంగా రావి ఆకు కూడా కావాలి. రావి ఆకుని తీసేసుకొని ఈ పరిహారం చేసుకోవాలని మనకు పురాణ గ్రంథంలోనే చెప్పబడుతుందన్నమాట. పూర్వీకులు ఈ పరిహారాన్ని అధికంగా ఆచరించేవారని, అలా చేయటం వల్ల అంటే అప్పు త్వరగా తీరేదని ఒక అంటే నమ్మకం అనేది అన్నమాట అండి. అంటే డబ్బు వస్తుంది, మనకు ఏంటంటే కనుక రావాల్సిన ధనం స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. మధ్యలో ఇస్తామన్న వారు కూడా ఇవ్వక ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా పరిహారం ఉంటే బాగుండు, అది చేసేసుకుని మాకు ఉండే అప్పు కావచ్చు, మాకు రావాల్సిన డబ్బుని కావచ్చు రప్పించుకుందామని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇది చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. మీరేం చేయండి అంటే కనుక ఇలా రావి ఆకుడు తెచ్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకొని రావి ఆకుడు తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే మనకు ఫలితం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం పచ్చని వృక్షంపై అంటే చేయి వేసి దాని నుంచి మనం ఆకును తీసుకొచ్చుకుంటాం కదా. అలా తీసుకొచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కనుక పరిహారాలు అనుకూలించవన్నమాట. అందుకే మనం అవసరం కోసం తీసుకెళ్తున్నామని సంకల్పం చెప్పుకొని తీసుకొచ్చుకుంటే ఖచ్చితంగా ఆ పరిహారం మనకు సిద్ధిస్తుంది. రావాల్సిన డబ్బు రావాలనుకునే వారు ఏంటంటే కనుక రావి ఆకు మీద 5 యాలకులు పెట్టి కాస్త బెల్లం ముక్కని పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా గుడి ప్రాంగణంలో వదిలేసి రావాలి. అలా చేయటం వల్ల మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మన జీవితం మారిపోయి మనకు అదృష్టం పడుతుంది. అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. అలానే కాకుండా స్ట్రక్ అయిపోయిన డబ్బు కూడా మన దగ్గరికి వస్తుంది. అలా ఏంటంటే కనుక డబ్బు రావటానికి, అప్పు తీరటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అప్పుల కూవిలో పడిపోయిన వారు ఏంటంటే కనుక మనం ఇలా ఇవి పెడతాం కదండి యాలకులు, అలానే కాకుండా 5 యాలకులు అలానే వచ్చేసి చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని పెట్టి అందులో 5 రూపాయలు పెట్టాలి. అలా పెడితే అప్పు తీరుతుంది. ఇలా నార్మల్గా పెట్టుకుంటే ఏంటంటే కనుక రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది. డబ్బు లేక మన నరకం చూస్తాం కదా, అలాంటి సమస్య నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి పరిహారం ఉపయోగపడుతుంది. ఆ సమయాలలో మీ దగ్గర రావి ఆకు లేకపోయినా, మీకు దొరకకపోయినా మీరేం చేయండి అంటే కనుక నార్మల్గా తమలపాకుని తీసుకోండి. కానీ రావి ఆకుతోనే అధికంగా ఫలితం వస్తుందన్నమాట. రావి ఆకు దేవతా వృక్షంగా పరిగణిస్తారు, తమలపాకు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కానీ రావి ఆకుకున్నంత శక్తి తమలపాకుకు కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా రావి ఆకుని తీసుకొని కొంచెం క్లీన్ చేసుకోవాలండి. అలాగే పెట్టకూడదు. గుడి ప్రాంగణంలో వదిలేసి వచ్చిన తర్వాత అది ఎట్టుపోయినా మనకు అవసరం లేదనమాట. ఇలా మీరు అనుకోవచ్చు డబ్బుని అలా పెట్టేసి వదిలేసి రావటం తప్పు కదండి అని. కానీ ఏంటంటే ఎవరు తీసుకుంటారు కదండి, అలా డబ్బు పెడితే తీసేసుకొని అది మిగిలిందంతా కూడా ఈ యాలకులు కావచ్చు,
అలానే ఏంటంటే బెల్లం కావచ్చు, అవేంటంటే కనుక మూగజీవాలు స్వీకరిస్తాయి. అలా మనకు ఫలితాలు అధికంగా ఉంటే మన జీవితాలు మారిపోయి మనకు చక్కగా ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల పరంగా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. భర్త మన మాట వినడు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక భార్యాభర్తలకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, అనుమానాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రతి దాన్ని కూడా అనుమానించడం, అంటే గొడవలు పడటం, ప్రతి చిన్నదానికి కూడా ఏంటంటే అలగటం, ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి. ఇది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుందండి. ఇదేంటంటే కనుక ఎంతలా మీకు రిజల్ట్ తెచ్చిపెడుతుందంటే మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ పరిహారం ఏంటంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది యాలకులతోనే చేసే పరిహారం అండి. ఏంటంటే భార్యాభర్తల బంధం అనేది గట్టిగా ఏంటంటే కనుక బలపడాలి, చక్కగా కలిసి ఉండాలి. అంటే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకూడదు. చాలా అద్భుతమైన రిజల్ట్ని చూడాలని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే చక్కగా అనుకూలిస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక 5 యాలకులు తీసుకోండి. తీసేసుకొని ఈ యాలకులు ఏంటంటే కనుక ఒక కవర్ తీసుకోండి. పాలిథిన్ కవర్స్, జిప్లక్ కవర్స్ అంటూ ఉంటాం, చిన్న చిన్నవండి, అవి తీసుకోవచ్చు. లేదంటే కనుక ఒక వస్త్రమైనా సరే తీసుకోవచ్చు. గుర్తు పెట్టుకోండి ఏంటంటే కనుక మనము అంటే నిద్రించే బెడ్రూమ్ ఉంటుంది కదండి, భార్యాభర్తలకు సపరేట్గా రూమ్ ఉన్న, లేదంటే కనుక భార్యాభర్తలు అంటే నిద్రించే పడక గది అంటూ ఉంటారు నార్మల్గా. ఆ గది దగ్గర ఏంటంటే కనుక ఈ యాలకులు ఉంటాయి కదండి, 5 యాలకులు తీసుకోవాలి. 5 యాలకులు తీసేసుకొని ఒకవేళ మీ భర్త మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే భర్త పేరు చెప్పుకొని యాలకులను మూట కట్టి మీరు పడుకునే అంటే చోట ఏదైనా సరే మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో ఎక్కడైనా సరే ఒక చోట కట్టండి. ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమని చెబుతాము. ఇవి ధనాన్ని ఎలాగైతే ఆకర్షిస్తాయో మన సమస్యల్ని కూడా అంతే ఫాస్ట్గా తీరుస్తాయి. మన సమస్యల నుంచి కూడా మనల్ని బయటపడేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఈ విభేదాలు లేకుండా, అనుమానాలు లేకుండా వారి జీవితం బాగుండటానికి, అలానే కాకుండా వారికి అంతా కూడా మంచి జరగడానికి ఉపయోగపడే పరిహారమే యాలకుల పరిహారం. యాలకుల పరిహారం ఏంటంటే కనుక చాలా మంది కూడా ఆచరిస్తారండి. నార్మల్గా ఇంటి గుమ్మానికి యాలకులు కడుతూ ఉంటారు. అలా కట్టడం వల్ల ఇంట్లో ఎలాంటి దృశ్యశక్తులు అనేవి ప్రవేశించవు, ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవని ఒక భావన. ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు. యాలకులు గుమ్మానికి కట్టడం వల్ల మంచిదనమాట. అది లక్ష్మీదేవి రాకని సూచిస్తుంది, అనేక రకాల ఇబ్బందులను, కష్టాలను తీర్చేస్తుంది. అదే మనం పడక గదిలో కట్టుకుంటే భార్యాభర్తల మధ్య ఉండే కొన్ని అంటే గొడవలు పులిస్టాప్ పడిపోతాయి. అలానే కాకుండా ఇబ్బందులు పోతాయి. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి మనకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇలా ఏంటంటే కనుక ఎరుపు రంగు వస్త్రంలో కట్టండి, చాలా మంచిది. ఎరుపు ఏంటంటే కనుక శుభసూచిక కదండి. అంటే ఎరుపు ఏంటంటే అదృష్టానికి సంకేతంగా తెలుపుతూ ఉంటారు. కాబట్టి ఎర్రటి చిన్న వస్త్రం తీసుకుని 5 యాలకులు పెట్టండి. ఇదేంటంటే కనుక చేసేటప్పుడు ఇతరులతో పంచుకోకండి, ఎవరికి చెప్పకండి. అంటే ఇప్పుడు మన ఇంట్లో మనం చెప్పుకొని కట్టుకోకూడదు. అది మన పిల్లలకు కావచ్చు, మన భర్త కావచ్చు, చెప్పుకోకూడదు. ఒకవేళ భార్యనే ఇలా చేస్తుంది అంటే భార్యాభర్తలకు కావచ్చు, భర్త భార్య కావచ్చు పడదు. కొంతమంది ఉంటూ ఉంటారు కదండి, భార్యని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, పట్టించుకోడు, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి కూడా చెప్పుకోలేరు, ఇంకా పిల్లల కోసం తప్పదన్నట్టుగా భరిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా చూడండి, మీరు కట్టిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఇలా కట్టడం వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట. అంటే అపార్థాలు, అనుమానాలు ఉంటాయి కదండి, అవి పెరుగుతూ ఉంటాయి కదా, వాటిని తగ్గించుకోవటానికి, అనురాగం, ప్రేమ అనేది పెరగటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం అనమాట. యాలకులే కదా అనుకోకండి, యాలకులు సమస్యలను తీరుస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తాయి అనమాట. ఇలా అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి. అందుకే మీరు ఎవరికి చెప్పకుండా మీ పడక గదిలో కట్టండి. దీన్ని ఏంటంటే కనుక వెంటనే మార్చాల్సిన అవసరం లేదండి. 41 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఎందుకంటే అవి పాతబడుతూ ఉంటే దాంట్లో ఏంటంటే కనుక తెలియని శక్తి అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే చెడు శక్తి మంచి శక్తిని ఇవి ఆకర్షించవు. పడక గదిలో కట్టాం కాబట్టి, అంటే మన బెడ్రూమ్లో మనం కట్టాం కాబట్టి చెడు శక్తిని ఆకర్షిస్తాయి, మంచి శక్తిని ఆకర్షించవు. అందుకే అలా కట్టేసి ఆ తర్వాత వాటిని తీసేసి వస్త్రంతో సహా పడేసి మళ్ళీ కొత్త వస్త్రం తీసుకొని కడుతూ ఉండండి. మంచి రిజల్ట్ని పొందండి.